పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల సంవత్సరాలెన్నో జరుగుచున్నను. నూతన పరచుము నా సమస్తము, సంవత్సరాలెన్నో జరుగుచున్నను. నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ. దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో. తరములలో ఇలా సంతోషకారణముగా నన్నిలా చేసినావు, నీకే స్తోత్రము. ప్రభువా, ఈ సమయంలో భూమియు సంపూర్ణత నీది గనుక, నీవు కట్టించిన ఇంటిలో నివాసం ఉండమన్నావు గనుక, అయ్యా నీ మాట చెప్పున ప్రభు బిడ్డలను ఆశీర్వదించావు గనుక, నీ వాగ్దానాన్ని బిడ్డల పట్ల పరిపూర్ణం చేస్తున్నావు గనుక నీకు వందనాలు. ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తూ ఉంటుండగా మా జ్ఞానము కాదు నాయన, మీ జ్ఞానము చేత, మీ ఆత్మ నడిపింపు చేత సమస్తమును జరిగించి మహిమ పొందమని వేడుకుంటున్నాను. మా ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు, ఊహలు, హృదయాన్ని, మనసులు, ప్రాణాత్మ, దేహ అవయవాన్ని సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని మీరే ప్రభు సమస్తాన్ని జరిగించి మహిమా ఘనత ప్రభావాలు పొందుకుంటారని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది కోడలనా,
వేలాది పొట్టేలనా. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణంను కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకునివాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా యేసయ్య, మీ పరిశుద్ధమైన పవిత్రమైన మహోన్నతమైన మీ నామానికి వందనాలు స్వామి. మరొక్కసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నువ్వు చేసిన మేలులకై ఉపకారములకై మీకు వందనాలు స్వామి. అయ్యా అవినాశిని ప్రభా స్వప్నాన్ని జ్ఞాపం చేసుకుని వారిద్దరిని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగోనైనా చక్కటి గృహాన్ని మీరు అనుగ్రహించారు. మీ నామంలో ప్రభా దీన్ని ప్రారంభిస్తూ ఉన్నాము స్వామి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ప్రభా నీ రక్తపు ముద్రను వేసి అయ్యా మేము ప్రారంభిస్తూ ఉంటాడుగా ఏ తెగులు గుడారంలో ప్రవేశించకుండాను గాక. అయ్యా ఇప్పుడు లోపలికి మేము వెళ్ళబోతుంటాడుగా మాకు ముందుగా మీరే ఉండి నడిపించి మహిమ పొందమని వేడుకుంటున్నాను ప్రభు. చేయబోతున్న గొప్ప కార్యములు బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఈ చిన్న ప్రార్థన నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ నామములో దీన్ని ప్రతిష్ఠిస్తున్నాం. ఏ తెగులు ఈ గుడారంలో ప్రవేశించకుండును గాక. సంపూర్ణమైన ఆశీర్వాదముతో ప్రభు ఈ గృహను నింపును గాక. గృహంలో ఉన్న ప్రతి ఒక్కరు దేవుని పని కొరకై గొప్ప పాత్రగా వాడబడుదును గాక. కుటుంబానికి శుభం కలుగునుగా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో దీన్ని కట్ చేస్తున్నాం. ఆమేన్. పరిశుద్ధ 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 ప్రభువా. అవినాష్ గారు స్వప్న యొక్క జీవితంలో చేసినటువంటి గొప్ప మేలు బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాము ప్రభా. తండ్రి నాయన మీరు వీరికి ఒక నూతన గృహాన్ని ఇచ్చినందుకు ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాము. బెడ్రూమ్లో మీరు పవిత్రపరచండి. ప్రతి గుమ్మం మీద ప్రతి కిటికీ మీద మీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాము. దయగల తండ్రి నీ వందనాలు. ఈ గృహంలో ప్రభా మరి బెడ్రూమ్లో వాళ్ళు ఉంటుండగా వాళ్ళకి మంచి విశ్రాంతిని దయచేయండి, నెమ్మదిని దయచేయండి, సమాధానం దయచేయండి. అంతేకాదు తండ్రి మీ వాక్యంలో రాయబడింది నీతిమంతుని గుడారంలో నుండి సువార్త గురించినటువంటి వార్త వినబడుతుందని. ఆ రీతిగా తండ్రి గృహం నుండి ఈ వార్త వినిపించినట్లుగా సహాయం దయచేయండి. బిడ్డలను దీవించి ఆశీర్వదించుకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామములోనే స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధమైన నా తండ్రి మహోన్నత సర్వశక్తిగల సర్వాధికారులైన నా యేసయ్యా మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను రాజా. ఆయా విని ప్రభా స్వప్నాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించి ప్రభా ఆయా ప్రభ మీరు ఇచ్చిన తండ్రి ఇదిగో గృహాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఆయన. ఆయా ఈ బెడ్రూమ్లో ప్రభు ఇదిగో ప్రార్థిస్తూ ఉంటాను కానీ ప్రార్థన విజ్ఞాపన మీరు ఆలకించమని వేడుకుంటున్నాను అయ్యా. ఆయా బిడ్డల విషయంలో మీరు చేసిన ఉపకారాన్ని బట్టి ప్రభా యేసయ్య మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మర్చిపోకుండా ప్రభా ఇదిగో పరిశుద్ధంగా నేను గృహప్రవేశం అయినా ఆయా చేయడానికి నువ్వు ఇచ్చిన తండ్రి విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమం అంతట్లో ప్రభా నీవే పరిశుద్ధంగా నువ్వు జరిగిస్తున్నందుకు నాయన ఆయా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభు ఈ గృహంలో ఉన్న బిడ్డలను ప్రభు నిత్యముగా ఆశీర్వదించి ఆయా బలపరిచి నిత్యము ప్రభు ఇదిగో ప్రార్థన యాచనలతో ప్రభు కీర్తనలతో ప్రభు నేను స్తుతించే వారిగా బిడ్డలను నిత్యముగా ఆశీర్వదించమని ప్రభు అట్టి గృహం నీ గృహాన్ని కూడా నిత్యముగా ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మనవులన్నీ అడిగి పొందుకుంటున్నాం నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆశీర్వదించిన
ఎప్పటికీ ఆశీర్వదించబడే ఉంటుందని వాక్యం సెలవిస్తుంది ప్రభువా. నాయన ఆ కృపను ఈ బిడ్డల జీవితాల్లో మీరు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో బ్రతిమాడి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. నివసిస్తున్నటువంటి ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి దేవానికి వందనాలు. అలాగే నాయన ప్రభా ఈ గృహం చుట్టూరు నీ కాపుదల భద్రత వేయమని అడుగుతున్నాను దేవానికి వందనాలు. అయ్యా వచ్చిన బంధుమిత్రులందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. చెల్లించుకున్నాను. వారి ఉద్యోగస్తులు కూడా మీ జ్ఞానం ఇచ్చి అనుదినము కాపాడి నడిపిస్తున్న నీ ప్రేమ కొరకే వందనాలు స్తోత్రాలు. బిడ్డలు మీరు ప్రేమించి ఆయన వారికి మీరు ఇచ్చిన ఈ నూతన గృహాన్ని పెట్టుకుని స్తోత్రాలు చెల్లించుకున్నాం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారి ప్రయాసం ఎంత మనం మాట పెట్టి వందనాలయ్యా. మీరు ఆ బిడ్డలకు తోడుగా ఉండి కట్టువారికి కూడా ఎంతగానో మీరు సహాయపడి ఈ గృహం అంతా కంప్లీట్ చేసుకుంటే ఎంతో కృపణించినందుకే నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఈ గృహాన్ని ప్రభా ప్రత్యేకంగా నాయన మరి ఈ కిచెన్ బట్టి నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ కిచెన్ లో ప్రభా మరి కిటికీలో ద్వారబంధం మీద ప్రభా షెల్ఫ్లు అంతా కూడా మీరు రక్తాన్ని ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నాయన వంట చేసే వాళ్ళని ప్రత్యేక జ్ఞాపకం చేసుకుని వారి చేతులు కూడా బలపరచండి. వంట చేసేటప్పుడు కూడా ఎలాంటి నష్టం కీడు వాటికి కూడా సహాయం చేయండి. ముఖ్యంగా ఎంతో మందికి ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఈ గృహాన్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ కుటుంబంలో ఎంతో శాంతి సమాధానం నెమ్మది మీరు అనుగ్రహించండి. ప్రార్థన గృహంగా మీరు అనుగ్రహించమని సందులో ప్రార్థిస్తున్నాను. బిడ్డలు మీరు ప్రత్యేకంగా దీవించి మీరు ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాను. మీరు ఆశ్రయిస్తే ఏంటంటే కదా ఆశ్రయింపడిందిగానే ఉంటుంది ప్రభావ. ఈ గృహంలో గృహం చుట్టూ కూడా మీ యొక్క రథాలను ఉంచమని ప్రార్థిస్తూ ఆయన బిడ్డలు మీ హస్తాల్లో పెడుతూ ఇక్కడ వాతావరణం కూడా బిడ్డలకు మీరు అనుకూలపరచమని వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి ప్రభా ఇదిగో నాయన స్వప్నని అవినాష్ని ప్రేమించి నీవు నాయన ఎంతో గొప్ప బహుమానంగా ఈ ఇంటిని ఇచ్చినావు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. వాగ్దానం చేసిన దేవుడు గొప్ప దేవుడు అందుబట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. మీ నామాన్ని గణపరుస్తున్నాం. మీ నామాన్ని కొనియాడుతున్నాం ప్రభా. యేసయ్య మీకు వందనాలు 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 యేసయ్య వందనాలు యేసయ్య వందనాలు యేసయ్య వందనం యేసయ్య వందనం యేసయ్య నీవు చేసిన మేలులకై అందరం కలిసి నీవు చూపిన కృపలకై నీవు చేసిన మేలులకై నీవు చూపిన కృపలకై వందనం. ఏకస్వరం అందరం చెబుదాం. యేసయ్యా వందనం వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా ప్రేమించావు అంచలంచలుగా హెచ్చించి మమ్మెంతగానో దీవించావు. ఏ పాటి వారమని మేము మమ్మెంతగానో ప్రేమించావు. అంచలంచలుగా హెచ్చించి మమ్మెంతగానో దీవించావు. వందనం యేసయ్యా వందనం యేసయ్యా. ప్రేమ కలిగిన మా యేసయ్య మీ పరిశుద్ధ
పరిశుద్ధమైన పవిత్రమైన మహోన్నతమైన మీ నామానికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ సమయంలో ప్రభా ఈ గృహంలో ఈ నిలబడి ప్రార్థించగలుగుతున్నామంటే కేవలం నీ కృప నాయన. ఈ భయంకరమైన దినాల్లో ప్రతి పరిస్థితి నుండి విడిపించి తప్పించి అయా ప్రభా మమ్మల్ని ప్రభా ఈ విధంగా సజీవంగా ఉంచిన దేవుడు అందరి బట్టి మీకు వందనాలు. నీ సజీవ ఇంతవరకు సమస్తంలో మీరు సహాయం చేశారు ప్రభా, అందరి బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఆయా సమయానికి కావాల్సిన ప్రతి ఆర్థిక వనరులు మీరు అనుగ్రహించి అన్ని విషయాలు తోడుగుండి నడిపించినందుకు మీకు స్తోత్రం అయ్యా. ఈ సమయంలో ప్రభా నీ దైవ సేవకుడిగా అయ్యా నీ బిడ్డలముగా ప్రభా అందరము కలిసి ప్రభా ఏక మనసుతో ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఈ కుటుంబాన్ని దీవిస్తూ ఉన్నామయ్యా, ఈ కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాం. సియోనులో మీరు ఆశీర్వదించండి నాయన, మీరు దీవించండి నాయన. మీ కృప మెండిగా బిడ్డల పైన ఉంచమని వేడుకుంటున్నాను అయ్యా. ఇంటిలో ప్రభా ప్రతి గదిని మీ చేతికి అప్పగిస్తున్నాను, ప్రతి ఇటుని మీ చేతికి అప్పగిస్తున్నాను. ప్రతిది ఇప్పుడే మీ రక్త ప్రోక్షణ చేత శుద్ధీకరించబడును గాక, ప్రతి కీడు యేసు నామములో కొట్టివేయబడును గాక. సాతాను యొక్క ప్రభావం ఏ మాత్రం ఈ గుడారం మీద ఉండకుండును గాక, ఏ తెగులు ఈ గుడారంలో ప్రవేశించకుండును గాక. మీ సన్నిధి కాంతి ప్రభా ఈ గుడారం పైన ప్రకాశించును గాక నాయన. కార్యము చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి నాయన. దురాత్మ అంతకాల చీకటి శక్తుల యొక్క ప్రభావమును యేసు నామములో బంధిస్తున్నాను. వారి యొక్క ప్రతి ప్రయత్నాన్ని యేసు నామములో లాయపరుస్తున్నాను. ఇంటిలో ఉన్న వారందరూ చుట్టూ మీ అగ్నికంచి వేయండి, ఇంటి చుట్టూ మీరు అగ్నికంచి వేయండి. మీ ఎత్తైన ప్రకారాలు కట్టండి. మీ దేవదూతల ప్రభా కావలిగా ఉంచమని వేడుకున్నాను. గుమ్మంలారా మీ తలలు పైకెత్తుకోండి అన్నావు నాయన. అట్టి విధంగా ప్రభా ఇల్లు ఉండును గాక నాయన. ఇంటిలో నివసిస్తున్న వారు ప్రభా అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీ నామములకు మాత్రమే మహిమకరంగా జీవించే కృపనివ్వండి అయ్యా. కుటుంబానికి కృప కలుగును గాక, కుటుంబం పైన మీ కృప కలుగును గాక, మీ కృప అధికమగును గాక నాయన. కార్యం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి స్వామి అయ్యా. మీ దైవ సేవకుడిగా పిల్లలుగా మరొక్కసారి మేమందరము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చేసిన మేలుకై వందనాలు తెలియజేస్తున్నాము నాయన. ఇంటిని మీ చేతికి అప్పగిస్తున్నాం. ఈ ఇంటికి నీవే అధిపతిగా ఉండువుగాక, ఇంటికి నీవే నాయకుడిగా ఉండువుగాక, అధికారిగా ఉండువుగాక అయ్యా. ఇంటికి నీవే మార్గదర్శిగా ఉంది నడిపించుదువుగాక నాయన. కార్యం చేసి మహిమ పొందమని ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా జరిపించుకునే కృపణిచ్చినందుకు మీకు వందనాలు అయ్యా. ఆకాశము నీ సింహాసనము, భూమిని పాదపీఠము నీ పాదాలు చెంత, నీ బంగారు పాదములు చెంత అయ్యా. ఇట్టి నివాసములో ప్రభు ఇట్టి కార్యక్రమం జరిగించుకునే కృపణిచ్చినందుకు వేలాది వేల స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో అడిగి వేడుకొనుచు పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ఇదిగోనైనా ఈ 3వ ఆయా గదికి ప్రార్థిస్తున్నాం, బెడ్రూమ్కి ప్రభా. ఈ గృహంలో ప్రభా బిడ్డలు విశ్రాంతి పొందుతూ ఉంటుండగా మీ సన్నిధిని కూడా అనుభవించే కృపని మని వేడుకుంటున్నాను ప్రభా. ఇదిగోనైనా ఇది ప్రభా వీరి ఆలోచన ప్రకారంగా కాక అయా మీ చిత్తానుసారంగా జరిగిస్తున్నందుకు మీకు స్తోత్రం అయ్యా. అనేక మంది సేవకులకి విశ్రాంతి గృహముగా తయారు చేసి మీరు మహిమ పొందండి. అనేక మంది సేవకులకి ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఉండడానికి కృప చూపించండి. నిత్యంగా ప్రభా బిడ్డల ప్రభా మీ చిత్తంలో సమస్తాన్ని జరిగిస్తూ ఉంటుండగా సహాయం చేయమని వేడుకుంటున్నాను అయ్యా. ఈ యొక్క ప్రభా 3వ బెడ్రూమ్లోకి బిడ్డలు వచ్చినప్పుడు ఒక దైవికమైన ప్రసన్నత ప్రభావము బిడ్డలు అనుభవించినట్లుగా దైవికమైనటువంటి ప్రభా అనుభవాలను బిడ్డలు నడిచినట్లుగా కృప చూపించి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువా బిడ్డలు ఇక్కడికి చేరున్నప్పుడు మీ దైవిక ప్రసన్నత బిడ్డలు అనుభవించి అయా నీ యొక్క ప్రసన్నతలో ప్రభా నీతో ఏకమయ్యే కృపను అనుగ్రహించబోతున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నిశ్చయంగా మీ కనుదృష్టి ప్రభా ఇక్కడ ఉంచండి, మీ సన్నిధి ఉంచండి, మీ ప్రభావం ఉంచమని వేడుకుంటున్నాను. మీ నామ మహిమార్థమై ప్రభా వాడబడే కృపనిమ్మని వేడుకుంటున్నాను. మీ చిత్తమైతే అందరూ కలిసి ప్రభా దీనిలో ప్రార్థించుకోవడానికి ఇది ప్రేయర్ హాల్గా మీరు తయారు చేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ ప్రియ పరలోక ప్రజ మీ కృప మీ కాపుదల మా పైన ఎల్లప్పుడూ ఉంచుతారని నమ్ముచున్నాం తండ్రి. నాయన ఈ వంటగదిని ప్రారంభిస్తుండగా ప్రభా మీ కృప మా పైన ఎల్లప్పుడూ ఉంచుతారని నాయన తండ్రి. అట్లాగే ఇక్కడ చేసే ప్రతి వంటలోనూ ప్రభా మాకు ఆరోగ్యాన్ని దయచేస్తారని, ఆనందాన్ని దయచేస్తారని తండ్రి నాయన. ఇక్కడ మరి ప్రభా నాయన ఎటువంటి ఆటంకము ఆపద మాకు రాకుండా మీరే కాపుదలను దయచేస్తారని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్తుతి పాడుటకే బ్రతికించిన
జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. నీ కృప బాహుల్యమే వీడని అనుబంధమై తలచిన ప్రతిక్షణమున నూతన బలమిచ్చెను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకై బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. నాపై ఉదయించి నీ మహిమ కిరణాలు కనుమరుగాయెను నా దుఃఖ దినములు. కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు. నాపై ఉదయించి నీ మహిమ కిరణాలు కనుమరుగాయెను నా దుఃఖ దినములు. కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు. నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను. స్తుతి పాడుటకై బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకై బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. హల్లెలూయా. దేవుని అత్యున్నత కృప వలన మనం అందరము వివిధ ప్రాంతాల నుండి క్షేమముగా ఈ యొక్క సన్నిధానానికి చేరి ఉన్నాము. మరి దేవుని యొక్క ప్రణాళిక చిత్తము లేకుండా మనం ఏమి కూడా చేయలేము. అదేవిధంగా ఈ యొక్క లోకంలో మనుషులను సృజించి వారిని వివాహ వ్యవస్థ ద్వారా ఒక కుటుంబంగా ఏర్పరిచి మరి వారు ఉండడానికి ఒక గృహాన్ని మరి దేవుడే ఏర్పాటు చేసి ఉన్నాడు. మరి దేవుడే ఇచ్చినటువంటి యొక్క నూతన గృహాన్ని మరి అవినాష్ కుటుంబానికి ప్రత్యేక శుభాలు వారికి తెలియజేస్తూ ఉన్నాను. మరి 127వ కీర్తనకారుడు చెప్పిన రీతిగా ఇది మనం కట్టినటువంటి కాదు, ఇది ఈ గృహాన్ని దేవుడే నిర్మించి ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే ఈ యొక్క ఇర్మియా ప్రవక్త చెప్తా ఉన్నాడు 29వ అధ్యాయం 5వ వచనంలో, ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి, పెళ్ళిళ్ళు చేసుకొని కుమారులను కుమార్తెలను కనుడి. అంటే ఇక్కడ దేవుడు ఒక కుటుంబంలో జరిగే మేలుల గురించి ఇర్మియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఇండ్లు కట్టుకోవటం, తర్వాత తోటలు అనగా పిల్లలు, వారి యొక్క ఫలము, వారి ద్రాక్షావళి వలె ఒలివ మొక్కల వలె దేవుడే ఈ గృహాన్ని ఇచ్చాడు. అదేవిధంగా గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానము కాబట్టి వారందరూ కూడా ఆశీర్వదించబడాలని మరి తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క గృహంలో మరి ప్రార్థన 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 అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. ఆ ప్రార్థన మేడం గుయాన్ అనేటువంటి ఒక దైవజనుడు చెప్తా ఉన్నాడు కదా, ప్రార్థన అనేది ఒక బలమైన శత్రువుకి ఒక బలమైన కోట అండి. ప్రార్థన అనేది శత్రువు ప్రవేశించలేని ఒక బలమైన కోట.
శత్రువు మనల్ని కొంతకాలం కష్టపెట్టవచ్చు, అపవాది కొంతకాలం ఇబ్బందికి గురి చేయొచ్చు, కానీ దేవుడు ఏర్పరిచినటువంటి బలమైన ఆ కోటను ఆయన నాశనము చేయలేడని చెప్తా ఉన్నాడు. కాబట్టి గృహాలు ప్రార్థనా గృహముగా, దేవుని యొక్క వాక్యము వెదజల్లే గృహముగా ఉండాలని మరి కోరుకొంచున్నాను. మరి మనకందరూ కూడా తెలిసిన ఆ మందిరము ప్రార్థన మందిరం అనబడుననుంది. బైబిల్ తెలుగులో మై హౌస్ విల్ బి ఏ హౌస్ ఆఫ్ ప్రేయర్ అని ఉంటుంది. అంటే అక్కడ మన టెంపుల్ అని లేదు, అక్కడ చర్చ్ అని లేదు, ఏమనుందని నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును. ఇంగ్లీష్ వెర్షన్లోకి వెళ్తే మై హౌస్ విల్ బి ఏ హౌస్ ఆఫ్ ప్రేయర్, అంటే ఇది దేవుని యొక్క ప్రార్థనా మందిరమే. కాబట్టి ఈ యొక్క గృహంలో నివసిస్తున్న వారు ప్రార్థన ద్వారా దేవునితో మంచి సంబంధాన్ని మరి కలిగి ఉండాలి. ప్రార్థన అంటే అయ్యా నాకు అదివు ఇదివు మనం వెళ్ళి చట్టా పెట్టడం కాదు. అందుకని సాధు సుందర్ సింగ్ గారు మన హతసాక్షి మంచి గొప్ప దైవజనులు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మనం వెళ్ళి అది ఇవ్వు ఇది ఇవ్వు, ఇల్లు కట్టుకుంటే నేను అది ఇస్తా మొక్కుకుంటా, అది కాదు. ప్రార్థన అంటే ఏదో ఆశించాలని కాదు, కానీ ఎవరిని పొందాలి అంటే దేవుణ్ణే మనము పొందుకోవాలి. ఇల్లు పొందాలి, ఉద్యోగాన్ని పొందాలి, వివాహం పొందాలి, ఇది కాదు. దేవుణ్ణే మనం పొందుకోవాలని ప్రార్థన చేయాలి. అటు రీతిగా ఈ యొక్క ప్రార్థన ముందుకు నడిపిస్తూ వీరు మంచి ఇంకా స్థితిలో మంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలని తెలియజేస్తూ అవినాష్ యొక్క కుటుంబానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ గృహం అనేక మంది అతిథులకు ఆతిథ్యం ఇచ్చే గృహముగా, దేవుని యొక్క వాక్యం వెదజల్లే గృహముగా, ప్రార్థన సునాదం వెదజల్లే గృహముగా ఉండాలని తెలియజేస్తూ మీ అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అవకాశం ఇచ్చిన అయ్య గారికి వందనాలని. థ్యాంక్ యూ. అవినాష్ ఇంట్లో ప్రార్థన ఉండాలి. ఇక నుంచి వారి కుటుంబంలో కుటుంబ ప్రార్థన ప్రారంభమైపోవాలి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసం వ్యర్థమన్నాం. చక్కగా అయ్యగారు కూడా చక్కని కొన్ని మాటలు చెప్పారు. అది ఇల్లు కట్టడం అయిపోయింది. జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతుంది. సామెతల గ్రంథంలో ఇందాక అక్క ప్రార్థన చేశారు కదా, జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతుంది. అంటే ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే దేవుడు మంచి జ్ఞానం అవినాష్కి స్వప్నకి మంచి జ్ఞానం ఇచ్చాడు. చదువుకున్నారు, జ్ఞానం వల్ల మంచి ఉద్యోగం సంపాదించుకున్నారు, డబ్బులు వచ్చాయి, ఒక ఇల్లు నిర్మించుకున్నారు. దేవునికి స్తోత్రం, సంతోషం. ఇల్లు అయితే నిర్మించబడిపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు ఏం జరగాలంటే స్థిరపరచబడాలి. ఏం జరగాలి? స్థిరపరచబడాలి. కట్టేయడం కాదు, దాన్ని స్థిరపరచుకోవడం నేర్చుకోవాలి. అదేంటండి, చాలా సిమెంట్తో కట్టాం కదా, స్థిరపరచబడ్డం ఏంటి? ఇది భూకంపం వచ్చినా పగలని ఆ మెటీరియల్ పెట్టాము అంటే అది కాదు. ఇల్లు కట్టడం అంటే అది వేరు. అయితే ఆ సందర్భంలోకి నేను వెళ్ళను, కానీ స్థిరపరచబడ్డం గురించి చెప్తాను. ఇప్పుడు చాలా ఇల్లులు స్థిరంగా ఉండడం లేదు, పాడైపోతున్నాయి కదా. వారి కుటుంబం చూసావా, వారి ఇల్లు చూసావా? ఇల్లు అంటే ఎంతమంది ఉంటారు ఇప్పుడు? అవినాష్, స్వప్న, వాళ్ళ పాప, ఒక కుటుంబం కదా. దేవునికి స్తోత్రం. కుటుంబం స్థిరంగా ఉండాలి అంటే ఏం కావాలా? వివేచన కావాలి. వివేచన వల్ల స్థిరపరచబడుతుంది అని వాక్యంలో రాయబడింది. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 3వ వచనంలో జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును అని రాయబడింది. ఇప్పుడు అది స్థిరపరచబడాలంటే ఏం కావాలా? వివేచన. ఎవరికి కావాలి? ఇల్లు కట్టుకున్న వారికి కావాలి. ఇక్కడ ఇల్లు కట్టుకున్న మనందరికీ కూడా కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వివేచన లేకపోతే ఏమవుదు? ఇల్లు స్థిరంగా ఉండదు. చాలామంది ఇల్లులు స్థిరంగా లేకపోవడానికి గల కారణం ఏంటంటే వివేచన లేకపోవడం. ఇప్పుడు మనకి వివేచన కావాలి. వివేచన ఎక్కడ దొరుకుతుంది? వివేచన ఎక్కడ దొరుకుతుందంటే సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఎక్కడొస్తాయంట? ఆయన నోట నుండి వచ్చును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వివేచన కావాలంటే ఏం చేయాలా? దేవుని నోట నుంచి వచ్చే మాట వినాలి. దేవుని నోట నుంచి వచ్చే మాట వినాలంటే మనం నిలబడి ప్రభువా నాతో మాట్లాడంటే సరిపోద్దా? మీరు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఒక్క వారం కూడా మానకుండా, దేవా ఈ వారం నాతో మాట్లాడయ్యా, నా కుటుంబాన్ని స్థిరపరచుకోవాలి, నేను స్థిరపరచబడాలి అని ఏ మాట ద్వారా నాతో మాట్లాడతావో, నన్ను బలపరుస్తావో అని ప్రతి వారం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిరానికి వెళ్ళాలి. వెళ్ళడమే కాదు, ఆ వివేచన కలిగిన మాటల్ని మీ హృదయాల్లో భద్రపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం. జ్ఞాని అయిన సొలొమోనుని దేవుడు రాజు చేసినప్పుడు అతను అడిగింది ఏంటి తెలుసా? వివేకము కలిగిన హృదయం ఏమయ్యా అంటే మంచి చెడ్డలు తెలిసే వివేకం. నువ్వు ఎప్పుడైతే దేవుని మందిరానికి వెళ్తావో, దైవ సేవకుల్లో నుంచి దేవుడు మాట్లాడతాడో, వాక్యంలో నిలబడేవారు ఎవరైనా
మాట్లాడేవాడు దేవుడు గనుక నువ్వు ఆ సేవకుడిగా చూడకూడదు. ప్రభువా నాతో మాట్లాడని వెళ్ళినప్పుడు ప్రభువే నీతో మాట్లాడుతున్నట్టుగా ఆ మాటలను స్వీకరించాలి. ఏదో వెళ్ళాంలే మొక్కుబడిగా వెళ్ళేటువంటి జీవితం, మొక్కుబడి భక్తి అక్కడ పనికిరాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, వివేకాన్ని మేము సంపాదించుకోవాలి, నా ఇంటిని స్థిరపరచుకోవాలి అని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని మందిరానికి వెళ్ళాలి, మాట వినాలి. అంతేకాదు వాక్యమే దేవుని మాట కనుక ప్రతిరోజు ఏం చేయాలా? ఉదయాన్నే లేచి వాక్యం చదువుతున్నారా? కాబట్టి ఇక్కడి నుంచి చదవకపోతే ఈ రోజు నుంచి మీరు చేయాల్సిన పని ఏంటంటే, దేవా నాకు ఇంటినిచ్చే స్తోత్రం, నా ఇల్లు స్థిరపరచబడాలంటే నీ మాట నాకు కావాలయ్యా. ప్రతిరోజు ప్రార్థన, అయ్యగారు చెప్పినట్టుగా వాక్యం చదవడం మానకూడదు. విశ్వాసికి 2 రెక్కలు లాంటివి అంటేవి ఏది? ప్రార్థన, వాక్యం. కాబట్టి ప్రతిరోజు మీరు ఆ విధంగా మీ జీవనాన్ని సాగించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు మనవి చేస్తున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వివేచన కలిగిన మాటలు విన్నప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది అంటే, నీ బిడ్డల్ని ఎలా పెంచాలి? మందిరంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. వాక్యంలో ప్రతి రిలేషన్ ఉంది కదా. భార్యాభర్తల మధ్యన ఉన్న రిలేషన్, తల్లి బిడ్డల మధ్యన రిలేషన్, మా పొరుగు వారితో ఏ విధంగా ఉండాలి, ఇలా ప్రతి విధమైన రిలేషన్షిప్ గురించి రాయబడి ఉంది కనుక నువ్వు ఎలా బ్రతకాలి, ఎలా నడవాలి, ఎలా ప్రవర్తించాలి, నీ ఆలోచన ఎలా ఉండాలి, తలంపులు ఎలా ఉండాలి, నీ గమ్యం ఏంటి అని ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నాడు. కాబట్టి ఆ మాటల వల్ల నీవు నీ యొక్క కుటుంబాన్ని స్థిరపరచుకోవాలి. విని దేవునికి స్తోత్రం. మనం ఇలా వివేచన అంటే ఏంటి? ఇప్పుడు మీ భార్య ఉంది, భార్యతో భార్య ఎలా మాట్లాడతావు? అమ్మతో అమ్మలాగా మాట్లాడతావు, పొరుగువారితో పొరుగువారిలాగా మాట్లాడతావు. పొరుగువారితో భార్యలా మాట్లాడినట్టు కుదురుతుందా? కుదరదు. చిన్నవారితో మాట్లాడినట్టుగా పెద్దవారితో మాట్లాడితే కుదురుతుందా? కాబట్టి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకుంటావు. వివేచన. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని విన్నప్పుడు నువ్వు ఎలా బ్రతకాలో నేర్చుకుంటావు. దేవుని యందు భయభక్తులు కలిగబోవు. దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, నేను దేవునికి బాగా ఇస్తాను, అవన్నీ చేయడం కాదు, వివేచన కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య ఒకసారి చెప్పాడు, ప్రభువా ప్రభువా అని మీరు పిలుస్తారు, నా మాట వినకుండా, నేను చెప్పే మాట వినకుండా ప్రభువా ప్రభువా అని పిలిస్తే నాకు ఏంటి ఉపయోగం? కాబట్టి నేను ఒక మాట చెప్తాను వినండి అన్నాడు. ఒక మాట చెప్తాను వినండి. నా మాట విని దాని ప్రకారంగా చేయువాడు బండ మీద ఇల్లు కట్టుకున్నవాని బుద్ధిమంతుని పోలి ఉంటాడు. మాట వినని వాడు ఎలా ఉంటాడు? ఇసుక మీద ఇల్లు. మీకు అర్థమైపోయి ఉంటుంది. స్థిరంగా ఉన్న ఇల్లు దేని మీద కట్టబడింది? వాడెవడు? మాట వినినవాడు. దేవునికి స్తోత్రం. మాట వినడం వల్ల ఏమొచ్చింది? వివేచన వచ్చింది. వివేచన రావడం వల్ల అనవసరంగా నేను ఇసుక మీద కడితే ఉపయోగం లేదు, కాబట్టి బండ మీద కట్టుకుంటే స్థిరంగా ఉంటుంది, కాబట్టి ఈ స్థిరమైన బండ కాబట్టి నేను బండ మీదే కడతాను అని అనుకున్నాడు. దేవుని మాటలు విన్నవాడు. విననివాడు లోకంలో కట్టుకున్నాడు. వరద వచ్చింది, వాన వచ్చింది, తుఫాను వచ్చింది, అది ఎగిరి పోయింది. అలాగే బండ మీద కట్టుకున్నటువంటి అతని ఇల్లు చెక్కు చెదరలేదు అన్నట్టుగా మనం అంటే వాక్యాన్ని పూర్తిగా అందరికీ తెలుసు కాబట్టి తీసి చదివించడం ఏమీ కాల. ఎందుకు అంటే అది బండ మీద కట్టబడి ఉంది. బండ ఎవరు? క్రీస్తు. దేవునికి స్తోత్రం. అంటే వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని మాట నీలో పెట్టుకుంటే నువ్వు ఎవరితో ఏకమై ఉన్నావో తెలుసా? దేవునితో ఏకమై ఉన్నావు. నా మాటలు మీ యందు ఉన్న ఎడల. దేవునికి స్తోత్రం. యేసయ్య కూడా ప్రార్థన చేసేటప్పుడు మన శిష్యుల కొరకు మన కొరకు 17వ అధ్యాయంలో ప్రార్థన చేసినప్పుడు ఆయన కోరుకున్న కోరిక ఏంటంటే తెలుసా? ప్రార్థన అంటే మన ఆశే కదా. ప్రభువా నా బిడ్డను ఇంజనీర్ చేయవా, నా బిడ్డను అలా చేయవా, వీళ్ళ గురించి మీరు కూడా ప్రార్థన చేసే, ప్రభువా ఇంకా పలానా సమస్య ఉందని ఆయన అవి తొందరగా అయిపోయిన అలాగే సహాయం చేయవా అని నీ కోరికను చెప్పుకుంటావు దేవుడికి, అంతేనా? నీ ఆశను చెప్పుకుంటావు. అలాగే యేసయ్య తన ఆశను చెప్తున్నాడు 17వ అధ్యాయంలో యోహాను సువార్తలో తండ్రికి చెప్పుకుంటున్నాడు, అయ్యా నీవు నేను ఏకమై ఉన్నట్టు వారు కూడా మన యందు ఏకమవులాగు నాకు సహాయం చేయి అని ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఈ లోకంలో ప్రత్యేకించబడ్డామా? లోకంలో ఉన్నామా? ఈరోజు జరిగిన 2 కార్యక్రమాలు 2 ఇంట్లో దేవుని చిత్తానుసారంగా జరిగింది తప్ప లోకానుసారంగా ఏది జరగలేదు. అంటే మనం లోకం నుండి ప్రత్యేకించబడ్డాం. లోకం నుంచి ప్రత్యేకించబడిన వారి కొరకు దేవుడు అంటాడు, వారిని సత్యమందు ప్రతిష్ఠ చేయి. సత్యం అనగా వాక్యం. నీ వాక్యమే సత్యం. సత్యం అనగా వాక్యము. ఆ వాక్యమే దేవుని మాట. దేవునికి స్తోత్రం. మనం చేసేది ఏంటంటే పాపం. ఏంటంటే మేమేం పాపం చేసామండి? పాపం ఏం పెద్ద పాపం ఏం చేయవసరంలా. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా లేకపోవడమే పాపం కదా. ఆజ్ఞ అతిక్రమమే పాపం. దానివల్ల వచ్చే ప్రతిఫలం మరణం. కాబట్టి అలా మరణానికి పోయే ఇల్లు శాశ్వతంగా నిలబడదు. అటువంటి వారు లోక సంబంధులు. మన లోక సంబంధులము కాదు. కాబట్టి మన ఇల్లు క్రీస్తు అనే బండ మీద
స్థిరపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. అంటే క్రీస్తు బండ మీద స్థిరపరచుకోవడం అంటే ఆయన ఏం చెప్పాడు? నా మాట విన్నవాడు. అంటే ఆయన మాట వింటే మనకి నమ్మిక పుడుతుంది, ఆయన మాట వింటే మనకు విశ్వాసం కలుగుతుంది, ఆయన మాట వింటే మనకు నిరీక్షణ కలుగుతుంది, ఆయన మాట కలిగితే మనకు గురి కలుగుతుంది. ఆ గురి వైపుకు మన కుటుంబాన్ని నడిపిస్తాం. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. ఈ లోకం అశాశ్వతమైనది. ఎంతకాలం బ్రతుకుతామో అంతకాలం ఉండడానికి మాత్రమే ఈ నివాసం. ఎప్పుడూ చెదరని ఒక నివాసాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. అక్కడికి వెళ్ళాలి అంటే ప్రభు అంటున్నాడు, నన్ను అంగీకరించాలి. దేవునికి స్తోత్రం. ఎందరైతే ఆయన్ని అంగీకరిస్తారో, ఆయన అంగీకరించి ఆయన్ని పరిపూర్ణంగా సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన నామంలో బాప్తీసం తీసుకుంటారో, ఆయన చిత్తానుసారంగా సాగిపోతారో వారు ఆయన బిడ్డలకి ఆయన రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి అది ఎన్నడూ చెరగని స్థిరమైన నివాసాలు. దేవునికి స్తోత్రం. అవి స్థిరమైన నివాసాలు. కాబట్టి అట్టి స్థిరమైన నివాసంలోనికి మన బిడ్డల్ని నడిపించుకోవాలి. ఇదే వివేచన. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎవరైనా ఇంకా మందిరానికి వెళ్ళని వాళ్ళు ఉంటే మీ మందిరాలకు మీరు వెళ్ళండి. ఆ మాటల ద్వారా ఈ సత్యాన్ని గ్రహించండి. ఈ లోకం అశాశ్వతమని తెలుస్తుంది, శాశ్వతం ఏంటో తెలుస్తుంది. ఆ శాశ్వతమైన రాజ్యానికి ఎలా నడవాలో వివేచన దేవుడు ఇస్తాడు. అట్టి వివేచన ఇక్కడ ఉన్న వారందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. అంతకంటే ప్రాముఖ్యంగా అవినాష్ కుటుంబానికి దేవుడు అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకుందామా. ప్రేమ కలిగిన మా యేసయ్య, మీ పరిశుద్ధమైన పవిత్రమైన మహోన్నతమైన మీ నామానికి వందనాలు స్వామి. ఈ సమయంలో ప్రభువా అవినాష్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని నువ్వు చేసిన గొప్ప మేలుకై మీకు వందనాలు. నువ్వు ఇల్లు కట్టించడానికి కృప చూపించావు, అందరి బట్టి మీకు స్తోత్రమయ్యా. అయా సంతోష సమయంలో మేమందరము చేరి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, గణపరుస్తున్నాం, కొనియాడుతున్నాం. కాబట్టి నాయన వారు ప్రభు తన కుటుంబాన్ని స్థిరపరచుకోవడానికి నీ వాక్యం స్థిరపరుస్తుంది కనుక నీ వాక్యానుసారంగా జీవించే కృపనిమ్మని వేడుకుంటున్నాను. అయా జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడింది, వివేచన వలన అది స్థిరపరచబడుతుంది కనుక వారికి అట్టి వివేచము నీవు అనుగ్రహించదువుగాక నాయన. ఇంతవరకు లేనటువంటి వర్తమానం ఆత్మీయమైన అనుభవాలకు బిడ్డలు నడిపించండి. ఆత్మీయ బంధం నీతో కలిగి ఉండడానికి కృప చూపించమని వేడుకుంటున్నాను. ఈ లోకం అశాశ్వతమని తెలుసుకొని లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన తలంపులు, లోక సంబంధమైన నడవడికలో మేము ఉండకుండా మేమందరము కూడా ప్రభా వివేచన కలిగి స్థిరపరచబడి విశ్వాసముతో ముందుకు సాగిపోతూ నిరీక్షణ కలిగి గురువైపుకే పరిగెట్టే కృపను మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం. ఈ సంతోష సమయంలో ప్రభా ఆయా కుటుంబస్తులు, స్నేహితులు, బంధువులు, మిత్రులు అందరూ ప్రభా అయ్యా వచ్చి రావడానికి కృప చూపించావు. ముందుగానే ప్రార్థించాం ప్రయాణాల్లో సహాయం చేయమని. అదేవిధంగా క్షేమకరంగా అందరినీ తీసుకొచ్చావు అయ్యా. ఇక కొంత సమయం తర్వాత ఎవరికి వారు అయ్యా తిరిగి ప్రయాణం ప్రభా చేయబోతుంటుండగా క్షేమకరంగా వారి గృహానికి చేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని వేడుకుంటున్నాను ప్రభా. మీకు వందనాలు. అయితే ప్రభా బిడ్డలు నీ నామ మహిమార్థమై ఎంత ధనాన్ని అయితే ఖర్చు పెట్టారో దానికి అధిక రెట్ల ఆశీర్వాదములు వారు పొందుకున్నట్లుగా కృప చూపించండి అయ్యా. అది కానీ ప్రభా ఈ లోకంలో ప్రభు సాతాను అతిశయించే బిడ్డలుగా ఉండకుండా నిన్ను మాత్రమే అతిశయింపచేసే బిడ్డలుగా ఉండడానికి కృప చూపించమని వేడుకుంటున్నాను అయ్యా. ఇంకా నువ్వు ఎవరైనా రక్షణ లేక, ఎవరు పరిపూర్ణమైనటువంటి అవగాహన లేక, అయ్యా ఎవరు బాప్తీసం లేక ప్రభు నీ యందు ప్రభు నమ్మిక లేక, విశ్వాసం లేక ఉంటున్నారో వారిని కూడా ప్రభు పరిపూర్ణమైన రక్షణలోకి నడిపించమని వేడుకుంటున్నాను. ఇరు కుటుంబాలు ప్రభు అయ్యా మీ నామ మహిమార్థమై జీవించినట్లుగా, మీ నామ ఘనతార్థమై నీవి జీవించినట్లుగా, అనేక మందికి నిన్ను పరిచయం చేసే గృహాలుగా ఉండనట్లుగా కృప చూపించండి. మీ చిత్తాన్ని గ్రహించి అయ్యా మీ సంకల్పాన్ని పరిపూర్ణంగా గ్రహించే కృపనిమ్మని వేడుకుంటున్నాను. నిశ్చయంగా ప్రభు ఇక్కడ ఉన్న వారందరిపైన మీ కృప అయ్యా మెండుగా కుమ్మరించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని వేడుకుంటున్నాను. మరొకసారి కుటుంబాన్ని దీవిస్తూ ఉన్నాను అయ్యా, ఆశీర్వదిస్తూ ఉన్నాను. సియోనులో మీ అదృశ్య హస్తాన్ని ఇచ్చిన అట్టి పట్టుదల, అట్టి రోషపూరితమైన ఆత్మీయ జీవితాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మహిమ పొందమని నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల, కృప ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకల పరిశుద్ధులకును కూడి వచ్చినటువంటి బంధుమిత్రులందరికీ, ప్రాముఖ్యంగా అవినాష్ కుటుంబానికి తోడుగా ఉండి నడిపించునుగాక, బలపరిచి స్థిరపరచునుగాక, వివేకముతో నింపునుగాక, దీ పాత్రగా నువ్వు వాడుకొందువుగాక. ఆమేన్. యేసు రక్తమే చే, ప్రభు యేసు రక్తమే చే, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగా. వచ్చిన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, వచ్చి అకేషన్ని గ్రేస్ చేసినందుకు. వచ్చిన వాళ్ళందరూ తప్పకుండా భోజనం చేసి వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే మా కుటుంబం కోసం
అందరూ ప్రార్థించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రభావం చేసిన మేలుకే పిలువబడినటువంటి బంధువులు మిత్రులు ప్రభా ప్రతి ఒక్కరికి ప్రభా ఏర్పాటు చేసిన ఈ ప్రేమ విందులు బట్టి మీకు వందనాలు నాయన. నిత్యంగా ఈ ఆహారాన్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. తింటున్న బిడ్డలకి బలమును, శక్తిని, ఆరోగ్యమును దయచేయండి. ఇక నేను వడ్డిస్తున్న బిడ్డలు మీ స్వాధీనం ఉంచుకోండి అయ్యా. నువ్వు ఆశీర్వదించింది ప్రభా 12 గంపలు మిగలడానికి కృప చూపించండి. అట్టి ఆశీర్వాదం నిత్యంగా కనపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. అంతేకాకుండా నాయన ఎంత ధనమైతే ఈరోజు ప్రభా బిడ్డలు మీ నామ మహిమార్థమే ఖర్చు చేశారు, దానికి అధిక రెట్ల ఆశీర్వాదం దయచేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. వెయ్యి కళ్ళతో వేల కళ్ళతో వేచి క్రీస్తు వధువు సంగమందు నిలిచి ఉందుము. వెయ్యి కళ్ళతో వేల కళ్ళతో వేచి క్రీస్తు వధువు సంగమందు నిలిచి ఉందుము. ఓ వెయ్యి నోళ్ళతో వేల నోళ్ళతో కూడి పరమ తండ్రి విందు పాట పాడుకుందుము. నోళ్ళతో వేల నోళ్ళతో కూడి పరమ తండ్రి విందు పాట పాడుకుందుము. ఎన్నెన్నో ఇంకా ఎన్నో మేలున్న దివ్యలోకమందు చింగులేసే. పరమ యెరూషలేము చేరి కొత్త పాట పాడుదాం, పరమ తండ్రి చెంత చేరి విందు పాట పాడుదాం. ప్రాకారము గల నగరములోన శ్రేష్టమైన మహిమాశ్రయమందు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఆనందించదము. దేవుని ముఖ దర్శనము విడువక అందినము అనుక్షణము అలయక ఆయన ఆలయమందే నిలిచి ఆరాధించదము. ఆశలెమును తన వధువుగా మన సియోను రాజు వరుడుగా స్తుతి గానాలు నవగీతాలు యుగ యుగాలు పాడాలిలే. ఆశలెమును తన వధువుగా మన సియోను రాజు వరుడుగా స్తుతి గానాలు నవగీతాలు యుగ యుగాలు పాడాలిలే. వెయ్యి కళ్ళతో వేల కళ్ళతో వేచి క్రీస్తు వధువు సంగమందు నిలిచి ఉందుము. ఆయన మనలో నివాసముండును, ఆయన మనతో కాపురముండును. దేవుడు తానే నిత్యము మనకు తోడైయుండునులే. ఆయన మన కన్నీటిని తుడుచును, ఆయన మన దప్పికను తీర్చును. ప్రభువే మనపై నిత్యము మహిలో వెలుగై ఉండునులే. ఆశలెమును తన వధువుగా మన సియోను రాజు వరుడుగా స్తుతి గానాలు నవగీతాలు యుగ యుగాలు పాడాలిలే. ఆశలెమును తన వధువుగా మన సియోను రాజు వరుడుగా స్తుతి గానాలు నవగీతాలు యుగ యుగాలు పాడాలిలే. వెయ్యి కళ్ళతో వేల కళ్ళతో వేచి క్రీస్తు వధువు సంగమందు నిలిచి ఉందుము. లేని మరణము లేని ఆకలి దప్పులు లేనే లేని నూతన భూమి ఆకాశములో దేవుని సేవించదము.
చీకటి లేని చింతలు లేని చిమ్మట లేని శ్రీమంతములో ఆయన చెంతే శాంతి సమాధానములను పొందదము. ఆశలేమును తన వధువుగా మన సియోను రాజు వరుడుగా స్తుతి గానాలు నవగీతాలు యుగ యుగాలు పాడాలిండే. ఆశలేమును తన వధువుగా మన సియోను రాజు వరుడుగా స్తుతి గానాలు నవగీతాలు యుగ యుగాలు పాడాలిండే. వెయ్యి కళ్ళతో వేల కళ్ళతో వేచి క్రీస్తు వధువు సంగమందు నిలిచి ఉందుము. ఓ వెయ్యి నోళ్ళతో వేల నోళ్ళతో కూడి పరమ తండ్రి విందు పాట పాడుకుందుము. ఎన్నెన్నో ఇంకా ఎన్నో మేలున్న దివ్యలోకమందు చింగులేసే. పరమ యెరూషలేము చేరి కొత్త పాట పాడుదాం, పరమ తండ్రి చెంత చేరి విందు పాట పాడుదాం. పరమ యెరూషలేము చేరి కొత్త పాట పాడుదాం, పరమ తండ్రి చెంత చేరి విందు పాట పాడుదాం. కొలువుండేటి నీదు ఆలయము. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదం.
ప్రతిరోజు మేము ఆనందించెదం. ఆయన వారి రాబడిని వృద్ధిని కలిగి చేయమని ప్రార్థిస్తున్నాం. అతని కానీ వరకు కూడా ఆజ్ఞను వేస్తామని సెలవిస్తున్నాం. ఆయన అన్ని సమృద్ధిని ఈ కిచెన్లో రోజంతా నీ పాదచంత నేనుండా నా కోరిక దినమెల్లా నా తోడుగా నీవుంటే ఓ వేడుక రోజంతా నీ పాదచంత నేనుండా నా కోరిక దినమెల్లా నా తోడుగా నీవుంటే ఓ వేడుక. నిన్ను చూసే కనులు స్తుతించే గళము ప్రేమించే హృదయం స్పందించే మనసు దేవా నీవే దయచేయుము నిన్ను కీర్తింప నేర్పు ప్రభు నిన్ను చూసే కనులు స్తుతించే గళము ప్రేమించే హృదయం స్పందించే మనసు దేవా నీవే దయచేయుము నిన్ను కీర్తింప నేర్పు ప్రభు జీవితాంతం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవి స్వప్న కుటుంబాలకి ప్రభు పేరట శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీకు నూతన గృహాన్ని ఇచ్చాడు. దేవునికి మాత్రమే మహిమకరంగా జీవించాలని ప్రభు పేరు కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. Congratulations Avi and Summi. We are very happy so that he got his own house. Good luck wishes to Avi and Swapna. అవినాష్ మరియు సుమ్మికి కంగ్రాట్స్ తెలియజేస్తున్నాము. అవి స్వప్న దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు మంచి ఇల్లు ఇచ్చినాడు. కంగ్రాట్స్. అవినాష్, స్వప్న, కంగ్రాట్స్. కంగ్రాచులేషన్స్ అవి స్వప్న. కొత్త ఇంట్లోకి వెళ్తున్నందుకు అవినాష్ కంగ్రాచులేషన్స్. దేవుడు మాకు చూపిన కృపను బట్టి ఈ నూతన గృహాన్ని పొందగలిగాం. థ్యాంక్స్ టు గాడ్.